ఇది కాస్త శ్రద్ధగా వినండి, ఆసక్తిగా ఉంటుంది. అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా ఉపయోగపడుతుంది. 1950ల కాలంలో డాక్టర్ బ్రూస్ మోస్లీ అనే ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ తన పేషెంట్లపై ఒక విప్లవాత్మక ప్రయోగం నిర్వహించాడు. మోకాల నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న కొంతమంది పేషెంట్స్ని ఆయన 2 గ్రూపులుగా విభజించాడు. మొదటి గ్రూప్కి వైద్య శాస్త్రం ప్రకారం రోగుల మోకాలలో దెబ్బతిన్న కణజాలను తొలగించి పూర్తిస్థాయి వైద్యపరమైన చికిత్సను అందించారు. అంటే మోకాల నొప్పి తగ్గేందుకు చేయాల్సిన నీ సర్జరీని చేశారు. ఇక రెండో గ్రూప్లోని వారికి ఎలాంటి సర్జరీ అనేది చేయకుండా వీళ్ళకి కేవలం మత్తుమంది ఇచ్చి వారికి కూడా నీ సర్జరీ చేసినట్లు నటించారు. ఇంకా చెప్పాలంటే డాక్టర్ మోస్లీ తన వైద్య బృందంతో కలిసి నిజంగానే ఈ రెండో గ్రూప్ వారికి కూడా ఆపరేషన్ జరిగినట్లు భ్రమ సృష్టించారు. కానీ వాస్తవానికి వాళ్ళకి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అందించలేదు. కానీ ఆసక్తికరమైన విధంగా నిజంగా సర్జరీ అందుకున్న పేషెంట్స్ అలాగే నకిలీ సర్జరీ అందుకున్న పేషెంట్స్ 2 గ్రూపుల పేషెంట్స్ ఒకటే స్థాయి ఉపశమనాన్ని అందుకున్నారు. సర్జరీ అందుకున్న పేషెంట్స్ లాగానే సర్జరీ అందుకునే పేషెంట్స్ కూడా కొన్ని రోజుల్లోనే కోలుకున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు 2 గ్రూపుల మధ్యలో ఎటువంటి వ్యత్యాసం కనబడలేదు. 2 గ్రూపుల్లోని పేషెంట్స్ మోకాళ్ళు అనేవి బాగైపోయాయి. ఈ ప్రయోగం అనేది ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలని పరిశోధకులని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది మాత్రమే కాదు, వైద్య శాస్త్రవేత్తలని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన ఇంకో సంఘటన మిస్టర్ రైట్ అనే వ్యక్తి యొక్క కథ. మిస్టర్ రైట్ అనే క్యాన్సర్ పేషెంట్ క్రేబయోజిన్ అనే ప్రయోగాత్మకమైన మందుపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అతనికి తీవ్రమైన ఇంఫోసర్కోమా అనే క్యాన్సర్ ఉండేది. దాంతో అతని శరీరం మొత్తం ట్యూమర్లతో నిండిపోయి మరణానికి దగ్గరగా ఉన్నాడు. అయితే క్రేబయోజిన్ మందు అతను నయం చేస్తుందని నమ్మిన అతను తన డాక్టర్లను ఆ మందు ఇప్పించేందుకు ఒప్పించాడు. అనుమానంగా ఉన్నప్పటికీ డాక్టర్లు ఆ మందుని అతనికిచ్చారు. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల్లోనే అతని ట్యూమర్లన్నీ పూర్తిగా కుంచుకొని అతను పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ కొంతకాలానికి క్రేబయోజిన్ పనికిరాని ఔషధమైన వార్తలు వచ్చాయి. దీంతో రైట్కు నమ్మకం పోయింది. అందువల్ల క్యాన్సర్ మళ్లీ తీవ్రమైంది. ఆ సమయంలో అతని వైద్యుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఉన్నదానికంటే అధునాతనమైన క్రేబయోజిన్ వర్షన్ వచ్చిందని చెప్పి సాధారణమైన సెలైన్ సిరంజి అతనికి ఇచ్చాడు. అద్భుతంగా మిస్టర్ రైట్ మళ్లీ పూర్తిగా కోలుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత క్రేబయోజిన్ అసలు పనిచేయడం లేదని అధికారికంగా ప్రకటించినప్పుడు అతను పూర్తిగా నమ్మకం కోల్పోయాడు. చివరికి క్యాన్సర్ తీవ్ర స్థాయికి చేరి మరణించాడు. మనం బలంగా నమ్మితే మన శరీరం అందుకు తగినట్లే స్పందిస్తుంది అని చెప్పడానికి నిదర్శనాలు ఇవే. దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. ఈ వీడియోలో దీని గురించిన చాలా విలువైన ముఖ్యమైన విషయాలను మీకు ఉదాహరణలతో సహా వివరించబోతున్నాము. అసలు ఎటువంటి మందులు లేకుండా కేవలం మనసులో గట్టిగా నమ్ముకోవడం ద్వారా ఒక మనిషి క్యాన్సర్ నుంచి కోలుకోవడం సాధ్యమా? అసలు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే రోగం నయమవుతుందని మనం గట్టిగా నమ్మితే మన శరీరం కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుందా? అసలు ఈ ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇది ఎంతవరకు నిజం? మన శరీరాన్ని కేవలం మన మనసుతోనే నయం చేసుకోవచ్చా? ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ కూడా తగ్గుతుందా? ఇలా ప్రతి ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానాలు దొరుకుతాయి. వీడియో అనేది చాలా బాగుంటుంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ముందుగా మీకు ఒక ప్రశ్న, మనం నిజంగా బలంగా నమ్మితే మనలో మార్పు వస్తుందంటారా? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన శరీరానికి మెదడు ప్రధాన కేంద్రం. ఇది మన ఆలోచనలు, భావోద్వేగాలు, నిర్ణయాలు మాత్రమే కాదు, మన శరీరంలోని ప్రతి వ్యవస్థను నియంత్రిస్తుంది. మన హృదయ స్పందన నుంచి రోగ నిరోధక వ్యవస్థ వరకు అన్ని మెదడు ఇచ్చే సంకేతాలపై ఆధారపడి ఉంటాయి. ఇది ఎంత శక్తివంతమంటే మన భావోద్వేగాలే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఉదాహరణకి మనం ఉల్లాసంగా సంతోషంగా ఉన్నప్పుడు మెదడు సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. కానీ మనం బాధలో ఉన్నప్పుడు మెదడు కార్టిజాల్ అనే డిప్రెషన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా మన మెదడు ఏమి చేయమని చెప్తే మన శరీరం అలా ప్రతిస్పందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మెదడుని మానసికంగా ఒక విషయాన్ని విశ్వసించేలా చేయగలిగితే అది శరీరాన్ని కూడా ప్రభావితం చేయగలదు. దీన్నే ప్లెసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తి తను తీసుకున్న మెడిసిన్ వల్ల తనకి ఖచ్చితంగా నయమవుతుందని తనకి తాను దృఢంగా నమ్మినప్పుడు తను తీసుకున్నది అసలు పనిచేసే మందు కాకపోయినా కూడా తను పూర్తిగా కోలుకుంటాడు. ఇదంతా మన మెదడులో జరిగే ఒక అద్భుతమైన మానసిక మరియు శారీరక రసాయనిక చర్య. మన మెదడు ఒక విషయాన్ని నిజమని నమ్మితే అది శరీరంలో తగిన మార్పులు కలిగించేలా పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి తలనొప్పి ఉంది. అతనికి ఎటువంటి మెడిసిన్ వాల్యూస్ లేని ఒక సాధారణమైన షుగర్ పిల్ ఇచ్చి
ఇది చాలా శక్తివంతమైన తలనొప్పి మందు, దీనివల్ల నీ నొప్పి పూర్తిగా తగ్గుతుందని చెప్పినప్పుడు అతను ఆ మాటను నమ్మేస్తాడు. తాను నిజమైన మందే తీసుకున్నానని అతనికి గట్టిగా నమ్మకం ఉంటే మెదడు దాన్ని అసలైన మెడిసిన్లా గుర్తించి నొప్పిని తగ్గించే హార్మోన్లను విడుదల చేయడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో మెదడు ఎండోర్ఫిన్లు అనే సహజ నొప్పి నివారణ రసాయనాలని ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా తను తీసుకున్న షుగర్ పిల్లులో నిజంగా మందు లేకపోయినా అతనికి తలనొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ఈ ప్లెస్బో ఎఫెక్ట్ అనేది మొట్టమొదటిసారి 18వ శతాబ్దంలో పేర్కొనబడింది, కానీ 20వ శతాబ్దంలో ఇది బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ఈ ప్లెస్బో ఎఫెక్ట్ పనిచేయడానికి ప్రధాన కారణం మన మెదడులో జరిగే మార్పులు. మనం ఒక మందు తీసుకున్నప్పుడు అది నిజంగా పనిచేస్తుందని గట్టిగా నమ్మితే మెదడు దాన్ని నిజమైన మందుగా భావించి శరీరానికి అవసరమైన కొన్ని ప్రత్యేక హార్మోన్లు విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు నొప్పిని తగ్గించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, ఇంకా మన భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉదాహరణకి మెదడు ఎండోర్ఫిన్లు అనే నొప్పిని తగ్గించే హార్మోన్స్ని విడుదల చేస్తుంది. ఇవి పెయిన్ కిల్లర్ మందుల్లో పనిచేస్తాయి. అందువల్ల మనకు నిజంగా నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. ప్లెస్బో ఎఫెక్ట్ పనిచేయడానికి గల ఇంకో కారణం అవర్ బాడీస్ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్. ఎస్, మన శరీరానికి సహజంగా వ్యాధుల నుంచి కోలుకునే శక్తి ఉంటుంది. అందుకే కొన్ని ఆరోగ్య సమస్యలు స్వయంగా ఎటువంటి మందులు వాడకుండానే తగ్గిపోతాయి. కానీ మనం తీసుకున్న మందు నిజంగా పనిచేస్తుందని నమ్మితే మన శరీరం త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవడంలో సహాయపడతాయి. ప్లెస్బో ఎఫెక్ట్ వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలోని వైరస్లు, బ్యాక్టీరియాలను ఎదుర్కోగలుగుతుంది. పరిశోధనల్లో ప్లెస్బో టాబ్లెట్స్ తీసుకున్న వారిలో రోగ నిరోధక కణాల సంఖ్య పెరిగినట్లు గమనించారు. దీనివల్ల చిన్న జలుబు, తలనొప్పి లాంటి సమస్యలు త్వరగా తగ్గినట్లు కనుగొన్నారు. అంతేకాదు ఈ ప్లెస్బో ఎఫెక్ట్ వల్ల మన మెదడు డోపమిన్, సెరోటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు విడుదల చేస్తుంది. ఇవి మన భావోద్వేగాలను ప్రభావితం చేసే ముఖ్యమైన రసాయనాలు. మన మెదడు ఈ రసాయనాలు విడుదల చేస్తే మనలో ఒక సానుకూల భావన ఏర్పడి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రభావాన్ని మనం మనకి అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి ఒక చికిత్స లేదా మందు పనిచేస్తుందని గట్టిగా నమ్మితే దాని ప్రభావం మరింత మెరుగవుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే ప్లెస్బో ఎఫెక్ట్ డిప్రెషన్ లేదా యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో అసలైన మెడిసిన్స్తో పాటు ప్లెస్బో మెడిసిన్స్ కూడా ఉపయోగించడం ద్వారా పేషెంట్స్కి చాలా తక్కువ డోసులోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్లెస్బో ఎఫెక్ట్ కేవలం మన ఊహలో జరిగే విషయం మాత్రమే కాదు, మెదడు, శరీర కణాలు, రోగనిరోధక వ్యవస్థలపై ప్రభావం చూపే శక్తివంతమైన జీవశాస్త్రపరమైన ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతోమంది ప్లెస్బో ఎఫెక్ట్ వల్ల అసాధ్యం అనుకున్న ఎన్నో అనారోగ్యాల నుంచి కోలుకున్నారు. ఈ ప్లెస్బో ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిపై పనిచేస్తుందని మనకు అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్లో ప్లెస్బో మందుల్ని అసలైన మందులతో పోల్చినప్పుడు ప్లెస్బో ఎఫెక్ట్ వల్ల సుమారు 30 నుంచి 60% మంది వరకు పేషెంట్లు మెరుగైన ఆరోగ్య ఫలితాలను పొందినట్టు గుర్తించారు. అమెరికా, యూరప్, జపాన్, భారత్ వంటి దేశాల్లో దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సోమేనియా వంటి వ్యాధుల చికిత్సలో ప్లెస్బో ఎఫెక్ట్ వాడటం వల్ల సుమారు 40% మంది పేషెంట్స్కి మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ నియోటిక్ సైన్సెస్ వారు ప్లెస్బో ఎఫెక్ట్పై మరింత విస్తృతంగా పరిశోధనలు చేశారు. సాధారణ ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా అసాధ్యం అనుకున్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకున్న వ్యక్తుల వివరాలను సేకరించారు. ఈ IONS వారు చేసిన అధ్యయనంలో ప్లెస్బో ఎఫెక్ట్ ద్వారా 3500 మంది పైచులకు వ్యక్తులు ఆశ్చర్యకరంగా కోలుకున్నట్టు కనుగొన్నారు. ఇందులోనే ఒక ఎగ్జాంపుల్ను చూస్తే 1986లో జో డిస్పెంజా అనే వ్యక్తికి ఒక తీవ్రమైన ప్రమాదం జరిగింది. తను సైక్లింగ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి వచ్చిన ఒక కార్ అతన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు తీవ్రమైన గాయమైంది. వెన్నుముకలో T8, T9 ఎముకలు విరిగిపోవడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని చెప్పారు. కానీ తను మాత్రం తిరిగి నడవలేడని తేల్చి చెప్పారు. కానీ ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి నిరాకరించారు. కాకపోతే జో డిస్పెంజాకి మనం దృఢంగా ఏదైనా మనసులో విశ్వసిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం ఉండేది. దీంతో రోజుకు కొన్ని గంటలు ధ్యానం చేస్తూ తన వెన్నుముక మళ్ళీ మామూలుగా మారుతుందని మనసులో అనుకుంటూ ఉండేవాడు. 9 వారాల తర్వాత తను కూర్చోగలిగాడు. 12 వారాల తర్వాత పూర్తిగా నడవగలిగాడు. ఇది వైద్యశాస్త్రం దృష్టిలో దాదాపు అసాధ్యం. కానీ తను మనసులో గట్టిగా నమ్మడం వల్ల అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యమైంది. ఈ అనుభవం వల్ల మన ఆలోచనలు, నమ్మకాలు నిజంగా మన శరీరాన్ని నయం చేయగలవా అనే ప్రశ్న ఆయనలో కలిగింది. దాని గురించి మరింత తెలుసుకోవడానికి న్యూరోసైన్స్, మెడిటేషన్, ప్లెస్బో ఎఫెక్ట్స్ పై ఎన్నో పరిశోధనలు చేశాడు. ఆ అధ్యయనాల ద్వారా తను నేర్చుకున్నది, అలాగే తన నిజ జీవితంలో తను తెలుసుకున్న వాటి నుంచి యు ఆర్ ది ప్లెస్బో అనే పుస్తకం రాశారు.
ఈ పుస్తకంలో ప్లేసిబో ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది, మన ఆలోచనల శక్తిని ఉపయోగించి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనే అంశాలను వివరించారు. ఇలా ప్లేసిబో ఎఫెక్ట్లో మన మనసులో ఏదైనా దృఢంగా జరుగుతుందని నమ్మితే అది ఖచ్చితంగా జరుగుతుంది. మన శరీరం దానికి అనుకూలంగా ప్రతిస్పందిస్తుంది. కానీ దీనికి పూర్తి విభిన్నంగా వ్యతిరేకంగా పనిచేసేది నొసిబో ఎఫెక్ట్. ప్లేసిబో ఎఫెక్ట్లో మనం ఏదైనా మంచి జరుగుతుందని నమ్మితే శరీరం దానికి అనుకూలంగా అంగీకరిస్తుంది. అయితే నొసిబో ఎఫెక్ట్లో ఏదైనా చెడు జరుగుతుందని మనం నమ్మితే శరీరం ప్రతికూలంగా స్పందిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక మెడిసిన్ ఇచ్చి ఈ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కానీ ఆ వ్యక్తికి చెప్తే ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నిజానికి ఆ మెడిసిన్ వల్ల ఎటువంటి హాని లేదు. కాకపోతే తను మనసులో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకోవడం వల్ల తన శరీరం వాళ్ళ ప్రతికూలంగా పనిచేస్తుంది. ఇక ప్లేసిబో ఎఫెక్ట్ని నొసిబో ఎఫెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట్లో చెప్పుకున్న మిస్టర్ రైట్ సంఘటన మంచి ఉదాహరణ. మిస్టర్ రైట్ మొదట క్రేబయోజిన్ ఖచ్చితంగా పనిచేస్తుందని నమ్మాడు. దీంతో ఆ నమ్మకం వల్ల నిజానికి క్రేబయోజిన్ క్యాన్సర్ పైన ప్రభావం చూపిన మందు అయినా కూడా అతను బలంగా నమ్మడంతో ప్లేసిబో ఎఫెక్ట్ వల్ల అతనికి క్రేబయోజిన్ నిజంగా పనిచేస్తుందని అనిపించింది. అందుకే తన శరీరం కూడా దానికి అనుకూలంగా పనిచేసింది. క్రమంగా అతనిలో క్యాన్సర్ లక్షణాలు తగ్గినట్టు కనిపించాయి. వైద్యులు కూడా దీన్ని గమనించి ఆశ్చర్యపోయారు. కానీ ఎప్పుడైతే మిస్టర్ రైట్ క్రేబయోజిన్ వల్ల నిజానికి ఎటువంటి ప్రభావం ఉండదని తెలుసుకున్నాడో అప్పుడు మిస్టర్ రైట్ యొక్క నమ్మకం పూర్తిగా నశించింది. ప్లేసిబో ఎఫెక్ట్ స్థానంలో నొసిబో ఎఫెక్ట్ పనిచేయడం మొదలైంది. దీంతో కొన్ని వారాల్లోనే క్యాన్సర్ లక్షణాలు మళ్లీ తిరిగి బయటపడమే కాకుండా మరింత వేగంగా అభివృద్ధి చెందాయి. చివరికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అంతేకాక కేవలం కొద్ది నెలల్లోనే ఆయన మరణించాడు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలానే ఉన్నాయి. ప్లేసిబో ఎఫెక్ట్ మరియు నొసిబో ఎఫెక్ట్ వాస్తవం అని చెప్పడానికి మన రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలే ఉదాహరణలు. ఈ సంఘటనలు, ఈ ఉదాహరణలు అన్నీ మనకు మన ఆలోచనలు, మన భావాలు మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయో తెలియజేస్తాయి. మన ఆలోచనలు, మన భావాలు మనం అనుకున్న దానికన్నా చాలా శక్తివంతమైనవి. మన మనసులోని ప్రతి ఆలోచన మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కేవలం ప్లేసిబో ఎఫెక్ట్ మాత్రమే కాదు, మన మనస్సు, మన శరీరం అనుసంధానం అయి ఉన్నాయని చెప్పడానికి ఎన్నో సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. మనలోని సానుకూలమైన ఆలోచనలో నమ్మకంతో అసాధ్యం అనుకున్న పనులను కూడా మనం సులభంగా సాధించగలం. అందుకే మన జీవితంలో చేసే ప్రతి ఆలోచన మనకు అనుకూలంగా ఉండేటట్టు, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీ జీవితంలో మీకేదైనా ఇలాంటి ఒక ఉదాహరణ కనిపించిందా? ఉంటే తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఈ వీడియో అనేది ప్లేసిబో ఎఫెక్ట్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.